ముఖ్య అతిథులు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ప్రధానంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన మలబార్ యాజమాన్య అహ్మద్ గారికి, నా గురువు కాకపోయినా గురువు అంత సలహాలు ఇస్తూ నన్ను అనేక సందర్భాల్లో హెచ్చరిస్తూ నన్ను సక్రమ మార్గంలో పెడుతున్న మా సార్ చంద్రశేఖర సార్ గారికి, నాగరత్నం మేడం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న మలబార్ యాజమాన్య వారి ఉద్యోగులకు, అలాగే ఏ కాలేజీ ముందు చెప్పాలబ్బా వద్దులేబా అందరి విద్యార్థినులకు పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అంతకన్నా ముందు మలబార్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే అనంతపురం జిల్లాలో మన జిల్లాకు వర్షం కరువు కావచ్చు, కానీ ఈ జిల్లా కళాకారులకు, క్రీడాకారులకు, మీలాంటి ప్రతిభ కలిగిన విద్యార్థులకు కొదవలేని జిల్లా ఏదైనా ఉంది అంటే అనంతపురం జిల్లా మాత్రమే. ఈ అనంతపురం జిల్లాలో కొద్దిగా సహాయం అందిస్తే నింగిని తాకగల శక్తి గల విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. అలాంటి సహాయ సహకారాలు అందిస్తున్న మలబార్ యాజమాన్యానికి 101 మంది విద్యార్థులకు దాదాపుగా 8 లక్షల రూపాయలు, ఒక్కొక్క విద్యార్థికి 8 నుంచి 10,000 రూపాయల వరకు ఎదురవుతున్నారంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. మరి అలాంటి సహాయం చేస్తున్న మీ మలబార్ యాజమాన్యానికి, మీ యొక్క విశాలమైన దృక్పథానికి, మీరు అవలంబిస్తున్న విధానానికి మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందులో చాలా తెలివైన వాళ్ళు వ్యాపారస్తులు. అంటే చూడు, బంగారం అంటే ఎవరికి ఇష్టమ్మా? ఆడపిల్లలకే కదా. ఆడపిల్లలకు మాత్రమే ఇచ్చారు 101 మందికి. ఏం మా మగపిల్లలు ఏం చేసినారయ్యా? మాకు మగపిల్లలు ఏం చేసినారు? వాళ్ళకు కూడా ఇవ్వండి. ఆడపిల్ల తమాషా కట్టిన పర్లేదమ్మా, మీకే ఇవ్వాల్సింది. ఎందుకంటే రాబోయే కాలానికి కాబోయే ఒక కల్పన చావ్లా లాంటి వ్యక్తులు, సునీత విలియమ్స్ లాంటి వ్యక్తులు, అమ్మాయిలంటే చాలామందికి ఒక దురభిప్రాయం ఉంది. ఏదో ఇరుగు పెరుగు సమాచారం మాత్రమే సేకరిస్తూ అంటారు. అలాంటిది కాదు. కల్పన చావ్లా, సునీత విలియమ్స్ అంతరిక్ష రహస్యాలను ఛేదించిన ప్రపంచానికి తెలియగలుగుతున్నారంటే అది ఒక మీ అమ్మాయిల ప్రతిభే అని చెప్పి సగౌరవంగా చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. చోడేగా నహీ చోడేగా ఝాన్సీ నహీ చోడేగా అని చెప్పిన ఝాన్సీ లక్ష్మీబాయి ఈ దేశ స్వాతంత్ర సమరయోధులు అన్న విషయం మర్చిపోవద్దని తెలియజేస్తూ ఉన్నా. ఈ దేశాన్ని ఏ ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కాలి అని చెప్పి ఇందిరాగాంధీ తమ ప్రాణాన్ని, రక్తాన్ని చిందించి ఇందిరాగాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచగలిగిన ఇందిరాగాంధీ ఒక మహిళ అని చెప్పి మీరందరూ కూడా గర్వపడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి ఈ సందర్భంలో ఎవరెవరు సార్ ఆ లైట్ను ఆయన థామస్ ఎడిసన్ కనుక్కున్నాడనో, ఆ బల్బును ఇంకోరు కనుక్కున్నారనో, కరెంట్ను ఇంకోరు కనుక్కున్నారనో, ఎందరు కనుక్కున్నా ఈ కనుక్కున్న వాళ్ళందరినీ కనిపించింది ఎవరంటే ఈ అమ్మాయిలే కదా. మేము కనుక్కున్నామంటే మిమ్మల్ని కనిపించింది మేం కదే అని చెప్పి సగౌరవంగా చెప్పుకుని. అంటే ఈ మధ్య కాలంలోనే మహిళా దినోత్సవం మతికుందమ్మా. ఎప్పుడు 8వ తారీఖు? కరెక్ట్. మీరు అందరికన్నా శక్తివంతులు ఎవరైనా ఉన్నారంటే, ఖగోళ రహస్యాలను బాగా తెలిసిన వాళ్ళు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఎవరైనా ఉన్నారంటే అమ్మాయిలే. ఎందుకంటే మీరు తలుచుకుంటే పిల్లలకు చందమామను చూపించి గోరు ముద్దలు తినిపించగలరు, భర్తలకు పగలే చుక్కలు కూడా చూపించగలరు. మీరు సారుకు బాగా చూపించినట్టుంది అక్క, బాగా నవ్వుతాడు సారు. అంత శక్తి ఉందమ్మా మీలో. మోడర్న్ ఉమెన్ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది అబ్దుల్ కలాం గారు. మీరందరూ ఒక శక్తి ఉన్న వ్యక్తులు. ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు మీరు. అటువంటి ప్రభావశీలంగా ముందున్న మిమ్మల్ని ఈరోజు మలబార్ యొక్క వాళ్ళు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని తయారు చేయగలుగుతున్నారంటే మీరు గర్వపడాలి. మీరు ఖచ్చితంగా బాధ్యతగా తీసుకోవాలి.
ఈ అనంతపురం జిల్లా నుంచి జాతి రత్నాలుగా తయారు కావాల్సిన అవసరం పట్టుదల మీతో ఉండగలిగే అప్పుడు మాత్రమే నిజంగా వాళ్ళు అందించిన వారికి నీవైన సార్థకత అని తెలియజేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా మీకు బాగా ఇష్టమైన హీరోయిన్లు ఎవరమ్మా? ఎవరు? తమన్నానా? ఇంకా చెప్పమ్మా. ఈ తమన్నా, అనుష్క, ప్రభాసు వీళ్ళెవరు కాదమ్మా. నిజంగా మనకు నిజమైన హీరోయిన్లు ఎవరైనా ఉన్నారంటే మన తల్లిదండ్రులు. మనం ఈరోజు బట్టలు వేసుకొని ఇంత సుందరంగా ఇంత నిబ్బరంగా చదువుకోగలుగుతున్నాము అంటే మన తల్లిదండ్రులు మనకు హీరోయిన్లు. ఇంకా ఎవరైనా హీరోయిన్లు ఉన్నారంటే ఈ దేశ స్వాతంత్ర సముపార్జన కోసం 3,50,000 మంది అసువులు వాసి ఇంత స్వేచ్ఛ వాయువులు పీల్చగలుగుతున్నామంటే ఆ త్యాగదనులు మనకు హీరోయిన్లుగా ఉంటారు. ఇంకా ఎవరైనా మనకి హీరోయిన్లుగా ఉంటారంటే మన్నును అన్నం చేసి ప్రపంచ ఆకలి తీరుస్తున్న రైతన్న మన పాలిట హీరోయిన్లుగా ఉంటారు. ఇంకా ఎవరైనా హీరోయిన్లుగా ఉంటారు అంటే మనకు అప్పుడప్పుడు ఆర్థిక సాయం అందిస్తూ మన ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్న ఈ మలబార్ లాంటి వ్యక్తులు మనకు హీరోయిన్లుగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ ఈ యొక్క సౌకర్యాన్ని సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మలబారు అని మామూలు సాధారణంగా ప్రతి వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తారు. కానీ మలబారు వాళ్ళు వ్యాపారం మాత్రమే కాదు, ఒక సామాజిక సేవను చేయగలుగుతున్నారు. ఈరోజు వందలాది మందికి ప్రతిరోజు అన్నార్థులకు వారి ఆకలి తీర్చగలుగుతున్నారంటే, అనేక మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందగలుగుతున్నారంటే, అనేక మంది సమాజ బాధ్యతగా ఈరోజు సమాజ సమృద్ధికి వాళ్ళు సహాయపడగలుగుతున్నారంటే మనమందరం కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచంలో 6వ స్థానంలో కాదు ప్రపంచంలో అగ్రస్థానం రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి దీవిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఒక్క విషయం అయితే చెప్పదలుచుకున్న చివరిలో, సామాజిక బాధ్యత వాళ్ళదేనా మనది లేదా? మన సామాజిక బాధ్యత కూడా ఒకటి ఉంది. ఎప్పుడు చూసినా కూడా మనం ఏంది ఎండలు ఇంత అయిపోయినాయి, ఏంది వర్షాలు ఎక్కువ వచ్చినాయి, ఏంది ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ నిత్యం కూడా మనం బాధపడుతూ ఉంటాం. కానీ వీటన్నిటికీ కారణమైన ఏందమ్మా చెప్పండి? పర్యావరణ అసమతుల్యానికి కారణం కాగలిగింది మొక్కలు. మనం మొక్కలు ఈరోజు అన్నా ఆ మొక్క పెరిగిందన్నా మా ఇంట్లోకి కసు వస్తుంది, ఆ చెట్లు కొట్టన్నా కొమ్మలు కొట్టన్నా అని చెప్పి చాలామంది మా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే కసు ఊడ్చుకునే ఓపిక మనకు లేదా? కారు చెట్ల కోసం చెట్లు కొడుతున్న వ్యవస్థలో మనం ఉన్నాం. కానీ మొక్కలు పెంచాల్సిన సామాజిక బాధ్యత మన మీద ఎంతగానో ఉంది. అందుకే మొక్క మనందరినీ కోరుకుంటుంది. కడుపు నింపే కుడు నేనే, నీడనిచ్చే గుడు నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, కాడ నేనే, పాడ నేనే, నేను కాల్చే చెట్టు నేనే, ఆకులో బెడులో వేరులో ఔషధాన్ని దాచి నే గాయపడి నీ గాయాన్ని మాన్పుతున్నా, చేతగానప్పుడు చేతి కన్నవుతున్నా, సేద తీరేందుకు మంచమవుతున్నా, పాడుగాలిని పీల్చి ప్రాణవాయువు నీకిస్తున్నా, నేనే తరువుని నీ బ్రతుకు తెరువుని, కనువిప్పి కాంచరా ఒక మొక్కైనా పెంచరా అని చెప్పి మానవాళ్ళని మొక్క కోరుకుంటుంది. మొక్క పెంచుదామా వద్దా అని చెప్పి నిర్ణయించుకోవాల్సింది కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మనందరం కూడా సామాజిక దృష్టిలో ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ, కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలానికి కాబోయే ఉత్తమ పౌరులుగా తయారు కావాలంటే క్రమశిక్షణ పెంచుకోవాలి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మలబార్ యాజమాన్యానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.